జెమిని గణేషన్ కి సావిత్రికి తరచూ గొడవలు రావడంతో మాటా పెరిగి ఒక స్టేజ్ లో వీరిద్దరూ కొట్టుకునేంత సిచ్యువేషన్ కి రావడం, అలా కోపంలో ఒకసారి సావిత్రి జెమిని గణేషన్ ని నా ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోమని చెప్పి తలుపేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఇద్దరి మధ్య దూరం పెరగ్గా ఈ క్రమంలోనే జెమిని గణేషన్ క్లోజ్ ఫ్రెండ్ తమిళ్లో హీరో కమీడియన్ అయిన చంద్రబాబు సావిత్రికి క్లోజ్ అయ్యాడు. ఎందుకంటే తను ఎంజీఆర్ తో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో సావిత్రిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఎంజీఆర్ మాత్రం సావిత్రి ఓల్డ్ అయిపోయిందని ఆమె బదులుగా మరో హీరోయిన్ ని తీసుకోమని చెప్పిన చంద్రబాబు మాత్రం తన మూవీలో హీరోయిన్ గా సావిత్రి మాత్రమే చేస్తుందని, మరో హీరోయిన్ చేయదని గట్టిగా చెప్పి గొడవపడి ఆ మూవీని చేయకుండా వచ్చేయడంతో ఈ విషయం తెలిసి సావిత్రి చంద్రబాబు తనకి ఇంతలా సపోర్ట్ చేయడంతో అతనితో స్నేహం ఏర్పరచుకునింది. ఇక చంద్రబాబు ఆంగ్లో ఇండియన్ అయ్యుండి తన తండ్రి ఎక్కువగా డబ్బు సంపాదించడం, ఆ డబ్బుని మూవీస్ తీసేందుకు ప్రొడక్షన్ లో పెట్టి ఉన్నదంతా పోగొట్టుకొని మత్తుమందుకి మద్యానికి బానిసయ్యాడు. అలా చంద్రబాబు సావిత్రిని కూడా మత్తుమందుకి బానిస చేసి సావిత్రి దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని ఒక మూవీని ప్లాన్ చేయగా ఆ డబ్బు సరిపోక షూటింగ్ సగంలోనే ఆగిపోయింది. అంతేకాకుండా జెమిని గణేషన్ సావిత్రిని చూడాలన్న చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలనేంతలా సావిత్రి చంద్రబాబు క్లోజ్ గా ఉండేవారని, ఇక వీరిద్దరిని చూసి జెమిని గణేషన్ సావిత్రికి దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి.